మీకు క్రికెట్, కబడ్డీ, ఫుట్బాల్ లాంటి గేమ్స్ అంటే బాగా ఇష్టమా? అయితే నాస్టాప్ ప్రో యాప్లో అడిగే కొన్ని సింపుల్ స్పోర్ట్స్ క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పి పేటిఎం ద్వారా గానీ బ్యాంక్ అకౌంట్ ద్వారా గానీ పాన్ కార్డ్ అవసరం లేకుండా డబ్బుని పొందండి. డిస్క్రిప్షన్ లో ఉన్న ఈ యాప్ లింక్ డౌన్లోడ్ చేసుకుని ఎలాంటి రిఫరల్ కోడ్ అవసరం లేకుండా 100 బోనస్ మనీని పొందండి. ఈ యాప్ తెలుగులో కూడా అవైలబుల్ లో ఉంది. మౌంట్ కైలాష్ పరమశివుడి యొక్క నివాసంగా చెప్పుకుంటారు. శివుడి యొక్క నివాసంగా చెప్పుకునే ఈ మౌంట్ కైలాస్ భారతీయులకే కాదు, సిక్కులకు, బౌద్ధులకు పరమ పవిత్రమైన స్థలంగా చెప్పుకుంటారు. కైలాస్ అంటే శాస్త్రాల్లో ఇది మహాదేవుని యొక్క నివాసం అని చెప్తారు. ఆ మౌంట్ కైలాష్ దగ్గరికి వెళ్లిన వారికి ఎటువంటి అనుభవం లభిస్తుందంటే సాక్షాత్తు శివునికి అతి చేరువుకి చేరినట్లు ఫీల్ అవుతారు. ఈ మౌంట్ కైలాష్ మౌంటైన్ గురించి అనేక షాకింగ్ నిజాలు ఉన్నాయి. అందులో చాలా విషయాలు మనకి ఇంకా సరిగ్గా తెలియవు. మరి పరమశివుని నివాసంగా చెప్పుకునే మౌంట్ కైలాష్ పర్వతం గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. ఈ మౌంట్ కైలాష్ పర్వతం చాలా స్లాంట్ గా ఉంటుంది. అంటే ఇది మౌంట్ ఎవరెస్ట్ కంటే కొంచెం చిన్నగా ఉన్నా గానీ ఇది ఎక్కాలంటే ఇంపాసిబుల్. ఎందుకంటే ఈ పర్వతం ఎక్కడానికి అనుగుణంగా ఉండదు. అంతేకాకుండా ఇది భారతదేశంలోని ఒక భాగం. అది ఒకప్పటి వరకు. కానీ భారతదేశానికి స్వాతంత్రం వచ్చే సమయంలో ఇండియా పాకిస్తాన్ తో ఫైట్ చేస్తున్నప్పుడు చైనా వారు మెల్లిగా మయన్మార్ దాటుకొని ఇండియాని ఆక్యుపై చేశారు. అప్పుడే ఇండియా చైనా మీద ఇండో చీనీ వార్ ని ప్రకటించింది. అప్పటికే చైనీసు ఈ మౌంట్ కైలాష్ ఉన్న ప్రాంతాన్ని కూడా ఆక్రమించేసుకున్నారు. ప్రస్తుతం మౌంట్ కైలాష్ చైనా వారి ఆధీనంలో ఉంది. మరి ఈ మౌంట్ కైలాష్ యొక్క విశిష్టత ఏంటో మరియు దాని వెనుక ఉన్న నిజాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అందరూ కైలాస పర్వతంలో మహాశివుడు ఉన్నాడు అని చెప్తూ ఉంటారు. కానీ కైలాస పర్వతంలో ఎక్కడ శివుడు నివసిస్తాడు? మరి మహాశివుడు కైలాస పర్వతం మీద ఉంటే ఎందుకు కనిపించడు? కైలాస పర్వతం మీద తెలియని ఏమైనా శక్తులు ఉన్నాయా? మన శాస్త్రాల్లో చెప్పినప్పుడు కైలాస పర్వతం నుండి వెళ్తే మరొక ప్రపంచంలోకి వెళ్లే దారి ఉందా, లేకపోతే అక్కడి నుండే స్వర్గానికి దారుందా? అనేక ప్రశ్నలు ఈ మౌంట్ కైలాష్ పర్వతం చుట్టూ తిరుగుతున్నాయి. రీసెంట్ గా కైలాష్ పర్వతం మీద ఒక కాన్స్పిరసీ థియరీ బయటికి వచ్చింది. దాంట్లో ఏమని చెప్తున్నారంటే కైలాస పర్వతం అనేది మానవుల ద్వారా నిర్మించిన ఒక పిరమిడ్ అని కొంతమంది భావిస్తున్నారు. పురాణాయి దీన్ని భారతీయ గ్రంథాల్లో అత్యంత పవిత్రంగా భావిస్తారు. దాని అనుసారంగా ఈ పర్వతం ఎప్పుడు మొదలైందంటే ఈ భూమి ఎప్పుడు ఉత్పన్నం అయిందో అప్పటి నుంచే ఈ భూమి మీద ఉందని చెప్తూ ఉంటారు. అంటే ఈ భూమి మీద మనిషి పుట్టక ముందు నుంచే ఈ పర్వతం ఉందని చెప్తున్నారు. దాన్ని బట్టి ఇది మానవులు నిర్మించిన పిరమిడ్ అని చెప్పలేం. కానీ దీని యొక్క ఆకారం ఈజిప్ట్ లో కట్టిన పిరమిడ్ ఆకారంలోనే ఉందని చెప్తున్నారు. అంతేకాకుండా కొంతమంది ఏమని వాదిస్తున్నారంటే కైలాస పర్వతం నుండి ఆ పిరమిడ్లకి ఒక సీక్రెట్ డోర్ కూడా ఉందని చెప్తున్నారు. సైంటిస్టులు ఏమని చెప్తున్నారంటే ఈ కైలాస పర్వతం అత్యంత రేడియో యాక్టివ్ కలిగింది అని చెప్తున్నారు. దాని కారణంగానే ఇతర పర్వతాల నుంచి దీన్ని వేరు చేస్తుంది. ఈ ప్రపంచంలో ప్రతిదీ రేడియో యాక్టివ్ కలిగి ఉంటుంది. కానీ కైలాస పర్వతం యొక్క రేడియో యాక్టివిటీ ఇతర పర్వతాల కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ థియరీని బట్టి కొంతమంది సైంటిస్టులు ఏమని చెప్తున్నారంటే కైలాస పర్వతం లోపల హాలోగా ఉన్నట్టు మరియు దాని లోపల మరొక ప్రపంచం ఉందేమో అని, ఆ దారి నుండి వేరే ప్రపంచానికి వెళ్ళొచ్చేమో అని వారు భావిస్తున్నారు. మహాభారతం, రామాయణంలో కూడా కైలాస పర్వతం గురించి అనేకసార్లు ప్రస్తావించబడింది. మహాభారతం ప్రకారం పాండవులు తమ యొక్క అంతిమ సమయంలో స్వర్గానికి వెళ్ళడానికి హిమాలయానికి వెళ్తారు. మహాభారతంలోని పాండవుల స్వర్గ ఆరోహణ కథ ప్రకారం పంచపాండవులు మరియు ద్రౌపది స్వర్గానికి వెళ్ళడానికి ఏదో పర్వతం పైకి ఎక్కుతారు. కానీ యుధిష్ఠిరుడు తప్పించి మిగతా ఎవరు ఆ పర్వతం లోపలికి వెళ్ళలేకపోయారు. దీన్ని బట్టి కైలాస పర్వతం స్వర్గానికి వెళ్ళడానికి ఒక దారి ఉన్నట్లుగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కైలాస పర్వతం పైకి శుద్ధ ఆత్మలు మాత్రమే వెళ్తాయని భావిస్తారు. మరియు అక్కడికి వెళ్ళినప్పుడు స్వర్గం యొక్క ద్వారాలు తెరుచుకుంటాయని భావిస్తారు. ఒక కథ ప్రకారం ఈ భూమి పైన ప్రళయం వచ్చినప్పుడు ఈ భూమి నీటిలో మునిగిపోయింది. అప్పుడు ఈ భూమి మీద ఉండే దేవతలందరూ కైలాస పర్వతం పైకి ఎక్కేశారు. దీన్ని బట్టి దేవతలందరూ నివసించే ప్రాంతం కూడా ఈ కైలాస పర్వతం మీదే ఉందని భావిస్తారు. చూశారు కదా కైలాస పర్వతం యొక్క మిస్టరీ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.